ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత పోలీస్ చరిత్రలోనే ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని, ఈ కేసు గిన్నీస్ బుక్ లో నమోదు కావాల్సినంత విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే ముంబై వెళ్లి జత్వాని ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి తీసుకురావడం చట్ట విరుద్ధమని అన్నారు. తర్వాత జరిగిన దర్యాప్తులో జత్వానీపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు తెలిసిందని, సిఐడి కోర్టుకు సమర్పించిన పత్రాల్లోనూ అనేక వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో బాధితురాలిగా ఉన్న జత్వాని ఇప్పుడు నిందితురాలుగా ఎలా మారిందని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని ఏబి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. జీవితంలో ఏ తప్పులు చేసిందో ఏ మంచి చేసిందో నాకు అనవసరం, నాకు తెలియదు, నాకేం ఆసక్తి కూడా లేదు తెలుసుకోవాలి. ఈ పర్టికులర్ కేసులో ఆమె మీద తప్పుడు కేసు పెట్టారు అని చెప్పి ఈ ప్రభుత్వంలో దర్యాప్తు సంస్థలే ఒక నిర్ధారణకు వచ్చినాయి. ఆ నిర్ధారణ కోర్టులకు తెలియజేసినాయి. మళ్ళా అదే దర్యాప్తు సంస్థ అదే కాదంబరి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇంతకంటే వైరుధ్యం ఇంకొకటి ఉండదు. ఏదైతే మీరు తప్పుడు కేసు అన్నారో తప్పుడు కేసులో ఛార్జ్ షీట్ అలా ఫైల్ చేస్తారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే మేము కావాలంటే తప్పుడు కేసు అంటాం, నిర్ధారణకు వస్తాం, సాక్ష్యాలు కూడా ఉన్నాయండి నిర్ధారణకు రావడానికి, అది సబ్జెక్టుగా వచ్చింది. మేము కావాలనుకుంటే అదే కేసులో ఛార్జ్ షీట్ చేస్తాం.